This is not looking good. Hi guys, welcome back to Blend with Anu. నా పేరు అనుయ. మీరు గనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూడొచ్చు. ఈ రోజు వీడియో అయితే ఒక కేయాటిక్ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2.5 years తర్వాత వీఆర్ ఫైనలీ మూవింగ్ అవుట్ టు అ డిఫరెంట్ స్టేట్ ఆల్ టుగెదర్. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి మూవ్ అవుతున్నాము. నేను యుఎస్ వచ్చిన కొత్తలో మేము హ్యూస్టన్ లో ఉన్నాము. హ్యూస్టన్ లో ఉన్న కమ్యూనిటీ ఇట్స్ అ రియలీ గుడ్ కమ్యూనిటీ అండ్ మేము ఉన్న ఏరియా కూడా ఇట్స్ అ రియలీ గుడ్ ఏరియా. షుగర్లాండ్ అనే ప్లేస్ లో ఉన్నాం అనమాట. అక్కడి నుంచి నా మాస్టర్స్ కోసం అని చెప్పి వి మూవ్డ్ హియర్ అవుట్ ఆఫ్ నో వేర్. చాలా భయంగా ఏంటి వాట్ టు ఎక్స్పెక్ట్ ఏమి తెలియకుండా వి మూవ్డ్ హియర్. హోల్ రీజన్ నా మాస్టర్స్. అప్పుడు అసలు నాకు యుఎస్ కొత్త, I got newly married, everything is new. I had to figure out a lot basically. ఇక్కడికి వచ్చాక I would say ఇల్లు it has seen everything, different phases of me. Starting లో వచ్చి ఫస్ట్ డే కాలేజ్ యాక్చువల్లీ మూవింగ్ బ్లాగ్ నేను చేశాను ఈ ఇంటికి రావడానికి. ఆ బ్లాగ్ మీరు ఒకవేళ ఎవరు చూడకపోతే యూ కెన్ వాచ్ ఇట్. అప్పుడు I literally had less than 5K subscribers and look where I am today. సో ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళడము, ఎవ్రీథింగ్ ఇస్ అ మెమరీ ఇన్ దిస్ హౌస్. అలానే దిస్ హౌస్ ఆల్సో హ్యావ్ సీన్ మెనీ లోస్, మెనీ డౌన్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. అండ్ ఈ ఇంట్లో ఉన్న ఎవ్రీ కార్నర్ ఐ హ్యావ్ అ మెమరీ. ఎవ్రీ కార్నర్ మీరు కూడా వీడియోస్లో చూసుంటారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అ బిటర్ స్వీట్ మూమెంట్. అంటే ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ మాస్టర్స్ దెర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ డూ. అంటే కాలేజ్ కోసం కాకపోతే ఇంకేం లేదు చేయడానికి. క్రిష్ ఆల్సో సాక్రిఫైస్డ్ అ లాట్ ఫర్ మీ ఈ జర్నీలో. సో నౌ ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై టు దిస్ ప్లేస్ ఫర్ గుడ్. ఇక్కడ నుంచి ఇప్పుడు వీఆర్ మూవింగ్ టు నాష్విల్. అలబామా నుంచి నాష్విల్కి మూవ్ అవుతున్నాము. నేను ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేదు వేర్ డు వి లివ్ అని చెప్పి. సో మేము అలబామా అనే స్టేట్లో ఉన్నాం అనమాట లాస్ట్ 2.5 years. So ikkada nunchi we are moving to Nashville. Don't know what to expect. Only thing we know is we have friends there, good friends there. We are hoping to make really good memories and make more connections also. Meer okavela evarana Nashville nunchi unte kinda comment section lo naaku cheppandi. Yeah, so looking at this house empty and everything, it feels weird because నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత భయంగా వచ్చానంటే only I know how scared I was at that point of time. ఎందుకంటే మేము ఉండే సిటీ యాక్చువల్లీ అలబామా ఇస్ అంటే క్రైమ్ రేట్ చాలా ఎక్కువ ఉన్న స్టేట్ అనమాట. సో తెలిసి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పి. బట్ యా, ఇట్స్ బీన్ అ రియలీ గుడ్ జర్నీ. అండ్ ఇక్కడ పీపుల్ కూడా సౌత్ పీపుల్ ఆర్ వెరీ వెల్కమింగ్. Touch wood, we didn't have any bad experiences so far. And my community kuda they're really good. And by the way, ikkadiki vachaka Kiwi also came into our lives, and Kiwi valla we have made so many connections community lo. People started talking to us and it's a really good journey. Yeah, this house holds a lot of memories for me, and it's always special in my career, in my life. So now it's time for another phase of life and another adventure. ఇంకా లేట్ చేయకుండా నేను మీ అందరినీ ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్తాను. ఇందాక కియాటిక్ వ్లాగ్ అని చెప్పాను కదా, ఎందుకో మీరే చూస్తారు ఇప్పుడు. సో లెట్స్ రివైండ్. ఐ థింక్ అఫీషియల్గా ఇవాళ నేను ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చాలా రోజులు పోస్ట్పోన్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా నాకు ఛాన్స్ ఉంటే పోస్ట్పోన్ చేస్తా, ఇంకా ప్రొక్రాస్టినేట్ చేస్తూనే ఉంటాను. బట్ అట్లీస్ట్ నా మొత్తం మెస్లో కొంచెం ఒక 5% అన్నా తగ్గించుకుందాము టు జస్ట్ మేక్ మీ ఫీల్ బెటర్ అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఓన్లీ 1% అసలు ఏం మాట్లాడకుండా జస్ట్ కళ్ళతోనే జడ్జ్మెంట్ ఇచ్చేది ఎవరో చూపించిన దిస్ లేడీ రైట్ హియర్. Just kallatone she can pass all the judgment. Me with my emotional support, which is my tripod. This is not looking good. So మీ అందరికి ఇప్పుడు
I'll just show you the situation of my guest bedroom. And by the way, background లో మీకు ఏమన్నా నాయిసెస్ వినిపిస్తే క్రిష్ బిర్యానీ చేస్తున్నారు బికాస్ టుడే ఇస్ అ వీకెండ్. సో ఓకే, ఐ నో యూ గైస్ విల్ నాట్ జడ్జ్ మీ, బట్ లోపల జడ్జ్ చేసినా సరే ఓకే, అలాంటి వాళ్ళే చూడండి వీడియో. లెట్స్ గో. No, you're not allowed, Kiwi. Sorry. ఇది పైకి ఇలా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు. జస్ట్ వెయిట్ ఫర్ అ సెకండ్. జస్ట్ కెమెరా కొంచెం కిందకి దించు. You guys are not ready for it. Yeah, that's the story of my life. బేసిక్గా ఈ రూమ్ చాలా రోజుల నుంచి దీన్ని ఇలా వదిలేశాను, నేను ఏం చెయ్యలేక. సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళక ముందే సర్దుకోవాలంటారు కదా. యా, లాస్ట్ 2 సెమిస్టర్స్ హ్యావ్ బీన్ వెరీ క్రే. సో మొత్తం అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది అండ్ ఐ జస్ట్ లెట్ ఇట్ బీ లైక్ దాట్. బట్ ఇప్పుడు సర్దాలి. ట్రాష్ బ్యాగ్స్ ఎందుకు ఉన్నాయని అడగొచ్చు. రీసెంట్గా లైక్ లాస్ట్ వీక్ అనుకుంటా క్రిష్ డిడ్ అ క్లాజెట్ క్లీన్ అవుట్. సో ఆ బట్టలన్నీ డొనేషన్కి ఇవ్వాల్సిన బట్టలు అనమాట. ఐ కుడెంట్ ఫైండ్ అ బెటర్ ప్లేస్. సో మా ఇరిగిపోయిన టీవీ కన్సోల్ మీద పెట్టాను. వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ టీవీ కన్సోల్. కానీ దాంట్లో చాలా స్టఫ్ ఉంది. ఐ డోంట్ నో వేర్ టు పుట్ ఇట్. సో ఫైనల్గా మూవ్ అయ్యే రోజు పడేయచ్చులే అని చెప్పి. నిజం చెప్పండి, మీలో ఎంతమంది యూఆర్ ఆల్సో లైక్ దిస్? యూ జస్ట్ కాంట్ హెల్ప్. బట్ సర్లే తర్వాత చూసుకుందాం అని చెప్పి యూ జస్ట్ లీవ్ స్టఫ్ లైక్ దట్. మమ్మీ, అత్తయ్య, మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ కెన్ యూ గైస్ స్కిప్ దిస్ పార్ట్ ప్లీజ్, రిక్వెస్ట్. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఇస్, ఆ పైలు ఏంటి అని నన్ను అడగొచ్చు మీరు. ఐ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్ టూ. దాంట్లో సగం అన్ని జాకెట్సే. వింటర్ అయిపోయింది, సో ఆ జాకెట్స్ అన్నీ తీసేద్దాం అనుకుంటున్నాము. ఐ కుడెంట్ ఫైండ్ అ ప్లేస్, అందుకే బెడ్ మీద వేసా. యా, ఎప్పుడొకప్పుడు స్టార్ట్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ దెర్ ఇస్ నో మెథడ్ టు మై మ్యాడ్నెస్. జస్ట్ కీపింగ్ బై డిస్కార్డ్ కూడా కాదు, యాక్చువల్లీ ఇండియన్ వేర్ కాబట్టి ఇండియా పంపిస్తాను. మా కజిన్స్ ఎవరొకరు వేసుకుంటారు, లేదంటే మమ్మీ ఇండియాలో ఎవరికో ఒకరికి ఇస్తుంది. వాట్ ఎవర్ షీ వాంట్స్ టు డూ. సో లాస్ట్ 1 yearలో వేసుకొని ఐటమ్స్ అన్నీ తీసి పక్కన పెట్టాలి, విచ్ ఇస్ వెరీ హార్డ్ ఫర్ మీ. అమ్మాయిలందరికీ తెలిసిందే, ఇట్స్ అ వెరీ స్ట్రేంజ్ అటాచ్మెంట్, బట్టలు, యాక్సెసరీస్ ఇవన్నీ. Hi guys, what's up? Ignore the cardboard boxes and everything background లో. టుడే ఇస్ మండే, మెమోరియల్ డే. ఈరోజు లాంగ్ వీకెండ్ అనమాట. అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఏమేం చేశారు లాంగ్ వీకెండ్కి నాకు చెప్పండి. ఆల్దో మీరు లాంగ్ వీకెండ్ అయిపోయాక ఈ వ్లాగ్ చూస్తారు, బట్ స్టిల్ ఐ వాంట్ నో, బికాస్ నేను ఏం చేయలేదు, ఇంట్లో కూర్చుంటున్నా. సో నాకంటే బెటర్ ప్లాన్స్ ఉంటాయి కాబట్టి మీకు, యూ టెల్ మీ వాట్ యూ ఆర్ అప్ టు. ఇప్పుడు వాట్స్ గోయింగ్ ఆన్ అంటే, ఎక్స్క్యూజ్ మీ,
ఓకే లెట్స్ మీ. రేపు కివి బర్త్డే. సో ఇవాళ మనం కివిని కొంచెం మంచిగా రెడీ చేయాలి, అందంగా రెడీ చేయాలన్నమాట. బేసిక్గా గ్రూమర్స్ దగ్గరికి పంపించేంత టైం లేదు. అండ్ ఇట్స్ వెరీ ఎలా, సో మేము 1 monthకి ఒకసారి తీసుకెళ్తాము గ్రూమర్స్ దగ్గరికి. ఇంకా 1 month అవ్వలేదు. అందుకని ఇంట్లోనే నేను నార్మల్గా మెయింటెనెన్స్ రొటీన్ లాగా అప్పుడప్పుడు చేస్తుంటా, ఆల్దో షీ హేట్స్ ఇట్. సో కివిని ఇప్పుడు కొంచెం గ్రూమ్ చేసి విల్ గెట్ ద బర్త్డే గర్ల్ రెడీ ఫర్ టుమారో. చూడాలి, షీ హేట్స్ గ్రూమింగ్. నేను ఇందాక చెప్పినట్టు కొన్ని ట్రీట్స్ ఇచ్చి ఏదో ఒకటి, విన్నావా? సో కొన్ని ట్రీట్స్ ఇచ్చి ఏదో ఒకటి చేసి లంచం ఇచ్చి మేనేజ్ చేయాలి. ఏం చేస్తుందో చూద్దాము. అండ్ ఐమ్ ప్లానింగ్ టు షూట్ లైక్ గెట్ రెడీ విత్ కివి అని చెప్పి ఒక వ్లాగ్ లాగా, మినీ వ్లాగ్. ట్రీటీ ట్రీట్, ట్రీటీ ట్రీట్, ట్రీటీ ట్రీట్. ప్రోగ్రెస్. సగం క్లాజెట్ ప్యాక్ చేశాను, ఇంకా డ్రెస్సర్స్లో స్టఫ్ ఉంది, అవన్నీ తీయాలి. ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఇవి మానిటర్స్ కోసం గరాజ్ నుంచి తీసుకొచ్చాము. సో ఇది ఇంకొక బాక్స్, దీంట్లో అన్ని క్రిష్ బుక్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ వాట్ ఎల్స్ డు వీ హ్యావ్? సైడ్ బై సైడ్ చేస్తున్న పనులు ఏంటంటే, ఎక్స్ట్రా స్టఫ్ ఏదైతే ఉందో మేము యూజ్ చేయము అని అనుకుంటున్నామో అవన్నీ ఫేస్బుక్లో లిస్ట్ చేసి పెట్టేస్తున్నాము, సో దట్ సమ్వన్ విల్ గెట్ ఇట్ అని. ఒకవేళ ఎవరు తీసుకోకపోతే ఇక్కడ అట్లీస్ట్ మేము మూవ్ అయ్యాకన్నా అక్కడ ఎవరొకరు తీసుకుంటారు కదా అని చెప్పి. సో కిచెన్ కూడా ఆల్మోస్ట్ సర్దేశాను, అంటే ప్యాంట్రీ సర్దా చాలా వరకు. సో చూపిస్తా. సి టడా బిగ్ పైల్ ఆఫ్ బాక్సెస్. సో రైట్ నౌ ఈ పైల్ ఆఫ్ కార్డ్బోర్డ్ బాక్సెస్ ఎక్కడ పడితే అక్కడ ర్యాండమ్ ప్లేసెస్లో ఆర్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. వీ డూ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ లాట్ ఆఫ్ స్టఫ్, బట్ ఇట్స్ ఓకే. సో ఇంకేమున్నాయి, ఐ థింక్ ఆ బెడ్రూమ్లో కూడా కొన్ని ఉన్నాయి. అండ్ షూ ర్యాక్ కూడా మొత్తం తీసేసాము. ఇంతకుముందు లైక్ ఇక్కడ హ్యాంగ్ చేసి పెట్టామన్నమాట షూ ర్యాక్. సో అదంతా తీసేసాము, జస్ట్ ఒక పెయిర్ ఆఫ్ షూస్ ఉంచుకున్నాం చెరొకటి, అండ్ శాండల్స్ రోజు వేసుకోవడానికి. టుడే ఈజ్ 26 Monday as we speak, 11:30. ఇంకా పెట్టాల్సిన ఐటమ్స్ ఉన్నాయి చాలా. ఈరోజు అవన్నీ మోస్ట్లీ విల్ గెట్ డన్ విత్ దట్, అంటే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో లిస్ట్ చేయాల్సిన ఐటమ్స్. సో లెట్స్ డూ దిస్. ఐ సౌండ్ లైక్ అ స్నేక్, హిస్ చేస్తుంది కదా స్నేక్. మై హార్డ్ వర్కింగ్ హస్బెండ్ ఈజ్ ప్యాకింగ్ మై మానిటర్. మధ్యలో ఆర్ క్యూట్ లిటిల్ హెల్పర్. దీనికి అన్నీ కావాలి. దీనికి కార్డ్బోర్డ్ బాక్సెస్ అంటే భయము, ఇది ఇలా తోసుకుంటూ వస్తే చాలా భయం అనమాట. అయినా కానీ మేము అన్నిట్లో వెళ్ళి పెత్తనాలు చేయాలి. దట్స్ హౌ వీ లైక్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. మేబీ దానికి కూడా అర్థమైనట్టుంది, మేము ఎక్కడికో వెళ్తున్నాము, లైక్ వీఆర్ ప్యాకింగ్ స్టఫ్ కదా. సో షీఈస్ ఫీలింగ్ వెరీ యాంగ్షియస్ ఫర్ సమ్ రీజన్. సరిగ్గా కూడా పడుకోవట్లేదు, మేము దాన్ని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతామా అని చెప్పి. అది గైస్ మా ఇంటి పరిస్థితి. ఓకేనా, మీకు అర్థమవుతుందా మా ఇంటి పరిస్థితి? సక్సెస్ఫుల్గా ఇంకొక వీకెండ్ వేస్ట్ చేశాను ఫ్రెండ్స్, ఏం సర్దకుండా. నా మొహం చూస్తే అర్థమవుతుందా, ఫుల్గా నిద్రపోయి లేసాను. సో నిన్న ప్లాన్ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ అండ్ రెస్ట్ రూమ్ మొత్తం క్లాజెట్ అన్నీ ఫినిష్ చేసేయాలని చెప్పి. నిన్న అది అవ్వలేదు. నిన్నంతా ఒక సిరీస్ దొరికిందనమాట, అది చూసుకుంటూ నిన్నంతా గడిచిపోయింది. అదంతా బింజ్ వాచ్ చేసేసాను, సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్. బై ద వే ఆ సిరీస్ పేరు ద బెటర్ సిస్టర్, అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఇట్స్ అన్ అమేజింగ్ సస్పెన్స్ ఇది సిరీస్. ఇట్స్ రియలీ గుడ్ వాచ్. సో అది మొత్తం చూసేసాను. మరి ఇప్పుడు ఏం చేయాలి? నిన్న నైట్ యాజ్ యూజువల్ ఐ ఫెల్ట్ గిల్టీ, ఏం పని చేయలేదని. సో రేపు చేద్దాం అనుకున్నాను. పొద్దున్నే లేసాను, బ్రేక్ఫాస్ట్ చేశాను. క్రిష్
మేడ్ బిర్యానీ. మా ఇద్దరు ప్లాన్ ఏంటంటే మధ్యాహ్నం మనం సర్దుదాము, లంచ్ చేసేసి అనుకున్నాము. నాకేమో తిన్నాక మరి కొంచెం నిద్ర వస్తుంది కదా, సో అలా నిద్రపోయి లేచాక చేద్దామని చెప్పి పడుకున్నాను ఫ్రెండ్స్. అలా 7కి లేచాను, సారీ 6కి లేచాను. ఇప్పుడు 7:15 అవుతుంది. గత 3-4 వారాల నుంచి నా పరిస్థితి ఇదే. చేయడానికి చాలా ఉంది, ఎక్కడ చూసినా పనే కనిపిస్తుంది, కానీ ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. అట్ ద సేమ్ టైం అంతేం లేదులే అని అనిపిస్తుంది. సో పెద్దగా ఏం లేవు కదా అని అనిపిస్తుంది. అలా ఇప్పుడు ఒక్కొక్క రూమ్లో కొంచెం 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 అన్ని కెలికి పెట్టాను అనమాట. మొత్తం ఇది ఫుల్గా అవ్వలేదు. యా, ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ అండ్ స్ట్రెస్ఫుల్. ఎట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. దట్స్ ద ఫీలింగ్. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అట్లీస్ట్ ఇప్పుడన్నా కొంచెమన్నా సర్దాలు వెళ్ళి, ఎందుకంటే T-13 days ఎగ్జాక్ట్గా ఈ వీకెండ్ కాకుండా నాకు ఇంకొక వీకెండ్ ఉంది. ఆ 3rd వీకెండ్ వి మూవ్ అవుట్. సో మీ అందరినీ నా అకౌంటబిలిటీ పార్ట్నర్స్గా పెట్టుకొని మిమ్మల్ని ముందు పెట్టి పని చేసుకుంటూ వెబ్ సిరీస్ చూద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంది ఐడియా? కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫాస్ట్గా క్విక్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. కమాన్, ఐమ్ వెయిటింగ్. అండ్ నాకు ఇంకొక ప్రాబ్లం ఉంది గైస్, ఐ డోంట్ నో మీ అందరికీ ఉందో లేదో ఇది. I sometimes feel like I have ADHD, although I'm not diagnosed or nothing. ఏదో ఊరికే నేను అనుకుంటూ ఉంటా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది విన్నాక ఒకవేళ దాని గురించి ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో టైం ఇప్పుడు 7:16 అవుతుంది, అంటే 7:16. నాకు ఓన్లీ రౌండ్ ఫిగర్స్లోనే ఏదైనా పని నేను స్టార్ట్ చేయగలుగుతాను. అలా అంటే ఆఫ్ ఉంటే టైం కానీ నంబర్స్ కానీ ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. ఇప్పుడు నేను చదివేటప్పుడు కూడా బుక్ 16, 17 అలా నేను ఆపలేను. 10, 15, 20 అలానే. సో యా, ఇప్పుడు టైం 7:16 అవుతుంది. 7:30 వరకు ఐ వేస్ట్ మై టైం. ఎందుకు? వై am I like this? బై ద వే, క్రిష్ హెల్ప్ చేయట్లేదా అని అనుకునే వాళ్ళకి, క్రిష్ చేసే పనులు తన స్కెడ్యూల్ ప్రకారం హీస్ డూయింగ్ ఇట్, హీస్ అప్ టు డేట్ అనమాట. అక్కడక్కడ కొంచెం స్లాక్ అవుతున్నా సరే తన టు డూ లిస్ట్ తను చేసుకుంటూ వెళ్తున్నారు, మనమే స్లాత్. నేనంతా సిరీస్ చూస్తుంటే అబ్బా టీవీ ఇంట్లో బెడ్రూమ్లో ఉంటే బాగుండేది, నేను పనిచేసే దగ్గర ఉంటే బాగుండేది అనిపించింది. సో ఐ బ్రాట్ టీవీ ఇంటూ మై బెడ్రూమ్. ఓకే, ఇది నా ట్యాబ్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, నెట్ఫ్లిక్స్ లో సైరన్ అని చెప్పి ఒక షో వచ్చింది. సైరన్ ఆర్ సైరన్స్ 5 episodes ఉన్నాయి. ఈచ్ వన్ మోర్ ఆర్ లెస్ ఒక 1 hour ఉంది. అది చూసుకుంటూ మనం ఒక 2 hours పని చేద్దాం. ఓకే ప్లీజ్, వాట్ ఈస్ ఇట్ సాంగ్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతుంది, షేకీ షేకీ. నేను ఇంట్లో ఇంతే ఉంటాను గైస్, లైక్ this is my original that no one gets to see a lot. ఎప్పుడన్నా ఒకసారి అది బయటకు వస్తుంటుంది. సో వచ్చినప్పుడు తట్టుకోగలిగే శక్తి, స్టామినా ఓన్లీ క్రిష్ హ్యాస్ ఇట్. అందుకే అందరికీ చూపించింది ఈ యాంగిల్. దిస్ ఇస్ లైక్ మై హైపర్ యాక్టివ్ సైడ్. ఓకే, ఇవాళ మీరు కూడా యూఆర్ గెటింగ్ టు సీ ఇట్. లెట్స్ డూ దిస్. 7:40 అయింది ఆల్రెడీ. 7:30 అని చెప్పా కదా, అది దాటి 10 minutes కూడా అవుతుంది. సో అట్లీస్ట్ ఇప్పటికన్నా వెళ్తూ కూడా పని. కివి కిసి పెడుతున్నావా కెమెరాకి? అయిపోయిందా నీ ఇన్స్పెక్షన్? I don't have time for you. I don't have time for you today. I don't know why I didn't think of that. హాయ్, దిస్ ఇస్ నాట్ ఆయిల్. ఇప్పుడే మాయిశ్చరైజర్ రాసుకున్నా, అందుకే ఇలా ఆయిలీగా షైనీగా కనిపిస్తుంది. ఐ జస్ట్ టుక్ అ షవర్. ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ గైస్ అ లైఫ్ అప్డేట్. బేసిక్గా వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు, ఏమైపోయింది ఏంటి అని చెప్పి అనుకునే వాళ్ళ కోసం అనమాట. వెల్, దిస్ ఇస్ హౌ మై లైఫ్ హెస్ బీన్. బాక్సెస్, more boxes and more boxes. So ఈ మూవింగ్ ప్రాసెస్ ఇస్
taking a toll on me. Figuring out, managing everything, it's a lot. Am I guilty for not posting the videos? Yes. Not this much, like this much. But in the chaos lo, when there is a lot happening, నా బ్రెయిన్ కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట. అండ్ నాకు కొంచెం ప్రశాంతంగా ఐ నీడ్ అ స్పేస్ టు సిట్ అండ్ రైట్ డౌన్ మై ఐడియాస్ అండ్ అట్లా కూర్చొని ఎడిట్ చేయడానికైనా, అసలు షూట్ చేయడానికి దెర్ నో స్పేస్ అసలు ఎక్కడ. అక్కడ మీరు చూస్తున్న ఖాళీ స్పేస్ ఇస్ నాట్ స్పేస్, అది జస్ట్ దాంట్లో అంటే అక్కడున్న బాక్సెస్ తీసుకొచ్చి పక్కకు మూవ్ చేసాం నేను నైట్ ఏదో సర్దడానికి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఐ రియలీ కాంట్. మీరు అనుకోవచ్చు ముందే షూట్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా వీడియోస్, ఇలా ఉందని చెప్పి తెలుసు కదా అని చెప్పి అనుకునే వాళ్ళ కోసం యు ఆర్ రైట్, ఐ షుడ్ హ్యావ్ డన్ దాట్. కానీ ఇదంతా లైక్ ఐ థింక్ ఫర్ ద పాస్ట్ 2 months స్టార్టింగ్ ఫ్రమ్ ఏప్రిల్ ఇప్పటి వరకు దెర్ ఇస్ నో టైమ్, ఎవ్రీథింగ్ ఇస్ లైక్. సో ఒకటి అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇది వస్తుంది, సో ఐ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్, ఇది అయిపోయింది, ఐ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఇట్స్ అ లాట్. మధ్యలో ఒక 10 days నాకు గ్యాప్ దొరికింది. ఐ జస్ట్ వాంటెడ్ టు సిట్ అండ్ రిలాక్స్. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దాట్. అండ్ ఐ డోంట్ వాంట్ టు సౌండ్ లైక్ దిస్ ప్రతి వీడియోలో, బట్ ఇట్స్ మై లైఫ్ గైస్, ఐ కాంట్ హెల్ప్ ఇట్. దిస్ ఇస్ ద అప్డేట్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఐమ్ జస్ట్ హోపింగ్ దట్ కొత్త ప్లేస్కి వెళ్ళాక ఒక 10 daysలో మేబీ ఐ కెన్ సెటప్ ఎవ్రీథింగ్ అండ్ I just get back to filming, editing and everything. I just miss you guys so much. I just want you guys to know that. I miss you guys so much. I miss my posting schedule. I miss everything. So even though I'm guilty, there's nothing I can do. So ఈ కొన్ని డేస్ కొంచెం ఓర్చుకుంటే I'll be back. And whoever whoever is sending love my way, support and everything, thank you so much. I really appreciate that and I need it at the moment. Thank you so much. Hi guys, time for an update. Update ఏంటి అంటే we have one more day left. We move out on Friday. Yeah, Friday. So అంతా అయిపోయినట్టే ఉంది, బట్ ఇంకా చాలా పని ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి, ఇంకా ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి. And this bedroom is a mess. We were doing some cleaning and stuff. So this is like this. Oh my god, I look horrible. So basically ఈ 2 yearsలో మొత్తం వాట్ ఎవర్ వీ హ్యావ్ బిల్ట్, మేము ఇంటిని ఒక హోమ్ లాగా చేసుకోవడానికి we have ripped everything apart. కబోర్డ్స్ అన్ని షెల్ఫ్స్ అన్నీ ఎంటీ ఉన్నాయి. ఆబ్వియస్గా ఇఫ్ యూఆర్ మూవింగ్ అవుట్ దట్స్ వాట్ వన్ ఇస్ సపోజ్ టు డూ. కాబట్టి ఐ జస్ట్ ఫీల్ లైక్, అంటే నాకు పని చెయ్యాలనిపిస్తుంది కానీ ఎట్ ద సేమ్ టైమ్ ఐమ్ ఫీలింగ్ వెరీ ఓవర్వెల్మ్డ్ అండ్ చేయకుండా కూర్చొని గిల్టీగా ఫీల్ అవుతున్నా. దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ మై హార్మోన్స్, బికాస్ ఇట్స్ దట్ టైమ్ ఆఫ్ ద మంత్ అండ్ ఎగ్జాక్ట్గా మేము అక్కడికి వెళ్ళే రోజు ఐల్ హ్యావ్ మై ఫెస్టివల్. సో యా, ఇట్స్ గోయింగ్ టు బీ అ ఫన్ రైడ్. అండ్ ఈ రూమ్లో చాలా ఎక్కువ వస్తుంది బికాస్ నేను ఈ వాల్కి ఐ యూస్ టు హ్యావ్ ద ఎక్కువ రాకుండా స్టిక్కర్స్ ఉంటాయి, అవి పెట్టి ఉండేవన్నమాట. ఇవాళ మధ్యాహ్నం కూర్చొని కష్టాలు పడి కింద మీద పడి అవన్నీ తీసేసి ఆ గూ అంట ఆ గ్లూ అంతా పోగొట్టడానికి గ్రిష్ పాపం కష్టపడి మొత్తం అంతా రుద్దారు. ఇక్కడ ఫ్లాష్ చేద్దామా? ఓహో, అటు పక్కన ఒక్క నిమిషం క్లిక్.
ఐఎమ్ జస్ట్ క్లీనింగ్ ద ఫ్రిడ్జ్. మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ట్రాష్ పడేసి వాక్యూమ్ చేసి కైండ్ ఆఫ్ రీసెట్ ఫర్ వన్ లాస్ట్ టైం.